వివి అండ్ సన్స్. ఇండియన్ కూరగాయలు మిస్ అవుతున్నారా? అయితే వచ్చేయండి వివి అండ్ సన్స్కి. ఈ కౌంటర్ నా ఫేవరెట్ కౌంటర్. ఇక్కడ ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు. అసలు వీటిని కళ్ళతో అట్లా అట్లా చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇండియాలో ఉన్నట్టే ఉంది. కాకపోతే రేట్లు చూస్తేనే కొంచెం బాధగా ఉంది. ఇంపోర్టెడ్ కదా, తగ్గేదిలే. కేజీ బెండకాయలు 800 అంట. వామ్మో, నా గుండె కొంచెం గట్టిది కాబట్టి తట్టుకున్నా. లేకపోతే బీరకాయ ఎవడండి కేజీ 700 పెట్టి కొంటాడు. అండ్ దొండకాయలు కేజీ 700. ఇక్కడ ఆల్మోస్ట్గా ప్రతి వెజిటేబుల్ 1 కేజీ అప్రాక్స్ యావరేజ్గా 700 ఉంటుంది. ఇక్కడ చికెన్ 500-600కి. అండ్ మీకు ఒక కవర్లో కరివేపాకు కనిపించింది. అది 100 రూపాయలు. అదైతే మా మమ్మీ ఫ్రీగా కోసరని చెప్పి తీసుకున్నది. ఇక్కడ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇండియాలో దొరికే ప్రతి గ్రోసరీ, ప్రతి ఫ్రూట్, ప్రతి వెజిటేబుల్, ప్రతి పప్పు, ప్రతి ధాన్యం, ప్రతి చెత్త, ప్రతి స్నాక్స్, ఎవ్రీథింగ్ దొరికింది. నేనైతే ఇండియాలో చూడని వస్తువులు, ఇండియాలో చూడని పప్పులు కూడా వచ్చి లండన్లో చూశాను. అవన్నీ ఇవన్నమాట. ఇంకా దారిలో లైబ్రరీకి వచ్చాము. మా సాయి అయితే చెస్ బోర్డుకి కూర్చుంది. ఇది లైబ్రరీలో ఉండిద్ది. ఎలిఫెంట్. తన పేరు నాకు తెలిసి ఇది జింక కదా, డీర్. అవును. వీళ్ళందరంట రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అనుకుంటున్నారంట. రన్నింగ్ రేస్ అంటే ఏంటో తెలుసు. జై హనుమాన్ చదువుదా. హనుమాన్ లీడ్స్ ద మంకీ ఆర్మీ, వేర్ గోయింగ్ టు ఫైండ్ సీత. నెక్స్ట్ ఒక అమ్మాయి పేరు సీత. ఆ అమ్మాయినంట ఒక మాన్స్టర్ కిడ్నాప్ చేసి వెళ్ళిపోతాడంట. ఒక మాన్స్టర్ కిడ్నాప్ చేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ సీత ఎవరిని పిలిచింది? ఇదిగో ఇక్కడ చూడు, ఎవరిని పిలిచింది? అవును, అప్పుడు జై హనుమాన్ని పిలిచింది. అప్పుడు జై హనుమాన్ వినేసి, అమ్మో నన్ను పిలిచింది సీతాదేవి, నేను వెంటనే వెళ్ళి కాపాడాలి అని చెప్పి ఏం చేస్తాడు? Do you know what your backside is? No.